వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి ఏంటి ఆ మెడిసిన్, ఈ పైల్స్ రాకుండా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం చేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి, వీటి గురించి చాలా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఏంటంటే మాకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, మాకు మలబద్ధకం వచ్చింది, పైల్స్, ఫిషెస్, ఫిస్టులా ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్తో మేము బాధపడుతున్నాము అనేసి చెప్తూ ఉంటారు. ఏంటి సార్ ఈ మలబద్ధకం రావడానికి ఒక ఆహారపు అలవాట్లేనా, ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆహారపు అలవాట్లని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫైల్స్ రావడానికి గల కారణాలు చూసినట్లయితే ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవ్వడం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువ ప్రయాణాలు చేయడం, స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్స్ అవ్వచ్చు, ఏదైనా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వాళ్ళకి, ఎక్కువసేపు నడిచి తిరిగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో తరచూ అందరికీ వస్తున్నాయి, ఎక్కువ శాతం ఫైల్స్ పెరిగిపోతున్నాయి. కారణాలు ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం, విరుద్ధమైన ఆహారం, ఏదైతే అవాయిడెడ్ ఆహారం, ప్రొహిబిటెడ్ ఫుడ్, ఏ ఆహారం అయితే వద్దు అని చెప్తామో అది నిక్కచ్చితంగా తప్పనిసరిగా భోజనం చేస్తున్నారు జనాలు. ఇక్కడ ప్రొహిబిటెడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. తినకూడని ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. తినకూడదు అని చెప్పిన ఆహార పదార్థాలు మాత్రమే తింటున్నారు, తినట్లేదు. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే జీవన శైలి, ఆహార నియమాలు, నియబద్ధత అన్నీ పాటించడం లేదు. అన్నీ పూర్తిగా గాలికి వదిలేసేసారు. ఒక్కరని లేదు, సమాజం మొత్తం అలాగే తయారైంది. ప్రతి వాళ్ళ ఇంట్లో, ఈవెన్ పిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా మార్నింగ్ లేవడం, ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్ ప్యాక్ చేసుకొని వచ్చి తినేసేయడం. ఇలా టిఫిన్ ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చి ఇంట్లో తిన్నప్పటికీ చాలా ప్రమాదం. ఎందుకు అంటే వాడు అక్కడ తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో వెరీ లైట్, లిటిల్ బిట్ ఆఫ్ ప్యాథలిన్ కవర్, ఉల్లిపొర చాలా సన్నది, మనం చాలా దళసరిగా ఉండేది ఉల్లిపొర అని చెప్తాం, అంతకన్నా ఇంకా సన్నగా ఉంటుంది ప్లాస్టిక్ కవర్. అలాంటి ప్యాథలిన్ కవర్లో వేడి ఆహార పదార్థాలను వేసిస్తుంటారు టిఫిన్ సెంటర్ నుంచి, కర్రీస్ కానీ, చట్నీ, ఎవ్రీథింగ్ అలాంటివి వేసి ప్యాక్ చేసి ఇస్తాడు. ఎప్పుడైతే ఆ కవర్లో ఆహార పదార్థాలు వేడిగా ఉన్నాయి వేస్తారో వెంటనే రియాక్షన్ చెంది ఆ ప్లాస్టిక్ అంతా ఆహారంలోకి వెళ్ళిపోతుంది, విషాహారంగా మారిపోతుంది. అది ప్రధాన కారణం అన్నమాట. అదంతా కూడా ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి. దానివల్ల ఇంటెస్టైనల్ డిజార్డర్స్, ఇండైజెషన్ ప్రొసెసర్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంటెస్టైన్ పాలిప్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటెస్టైనల్ పాలిప్స్ మీన్స్ ఇంటెస్టైనల్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్స్ అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ పరిణితి చెందే అవకాశం ఉంది. కాబట్టి బయట ఆహార పదార్థాలు తినకూడదు అని చెప్పకనే చెప్పొచ్చు. పోనీ మరి అక్కడే తింటే అయిపోతుందిగా, డిస్పోజబుల్ ప్లేట్స్ వాడుతున్నారని ఇంకొక రెమెడీ థాట్ రావచ్చు, సెకండ్ థాట్. అది కూడా చాలా తప్పు. ఏవైతే డిస్పోజబుల్ పేపర్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, ప్లేట్స్ పైన ఇంకా సన్నటి, ఇంకా దళసరి పేపర్ దానికి అంటించబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం అందులో వేస్తామో ఆహార పదార్థంతో పాటు పేపర్ కూడా కడుపులోకి, జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. అది కాక పేపర్కి ఏం అంటకూడదు, స్టీల్ ప్లేట్స్ వేసిన వాడు దాని మీద ఒక పేపర్ వేసేస్తారు, ప్లాస్టిక్ పేపర్ కానీ టిష్యూ పేపర్ లాంటిది వేస్తుంటాడు. ఆహారంతో పాటు ఆ పేపర్ కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వేయడం వాడికి సరదా, మనం కూడా పేపర్ వేయని అడగడం ఒక సరదా. అలా కాదు, సరదా కాదు, సరదా ప్రాణం తీస్తుంది, ప్రాణాంతకం. ఇంతకు పూర్వం ఏం చేసేవాళ్ళు, స్టీల్ ప్లేట్స్లో అరిటాకు వేసి ఇచ్చేవాళ్ళు. అరిటాకు ఏమీ అవ్వదు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అది తెలుసు. దానికి బదులుగా టిష్యూ పేపర్స్ కానీ లేదా ప్యాథలిన్ పేపర్ కానీ వేయడం జరుగుతుంది ప్లేట్స్ పైన. అది స్టీల్ ప్లేట్స్ అవ్వచ్చు, ఆర్బై డిస్పోజల్ ప్లేట్స్ అవ్వచ్చు, వాటిపైన పేపర్ వేయడం, లేకపోతే అదే ప్లేట్లో అలాగే తిన్నా కూడా ప్రమాదమే. ఎటు తిరిగి ప్రమాదం పొంచి ఉంది. వాటర్ తాగుతున్నటువంటి గ్లాస్
ప్రతి వాడు ఈ మధ్య కాలంలో టిఫిన్ సెంటర్స్ వాడు కూడా మినరల్ వాటర్ పెడుతున్నాడు. మినరల్ వాటర్ మీన్స్ సో కాల్డ్ బల్బ్స్ అవి తెచ్చి పెట్టేస్తున్నాడు. ఆ వాటర్ తాగకూడదని ఇందాక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. చాలా విషంతో కూడినటువంటి వాటర్ అవి, విషాహారం కిందే లెక్క. ఈవెన్ దో కొబ్బరి బోండాస్ కూడా తాగడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే కొబ్బరి బోండాలు కూడా కలుషితం అవుతున్నాయి. కలుషిత ఆహారంతో మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి అని మొన్నే ఒక ఆర్టికల్ పేపర్లో వచ్చింది. మూత్రపిండాలే కాదు, ఇంటెస్టైనల్ డిజార్డర్స్, జీర్ణకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫైల్స్ అనేటివి కూడా జీర్ణకోశంలో ఒక భాగమే. జీర్ణాశయం దెబ్బతింటే ఫైల్స్ రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల చెప్పడం జరుగుతుంది. అందుకని కలుషిత ఆహారం తగ్గించడం చాలా మంచిది. దానికి అది కలుషితం మనకు తెలియకుండా జరగడం వేరు విషయం. మనంతట మనం తెలుసుకొని కలుషితమైన ఆహారం తినడం వెర్రి అనే చెప్పాలి తప్పనిసరిగా. ఏదో పోన్లే అని ఒప్టెడ్గా ఏదో మెల్లగా చెప్తామంటే కుదిరేలాగా లేదు ఈ రోజు. ఎందుకంటే సో ఇట్ ఈస్ కంపల్సరీ బయట నుంచి ఆహారం తీసుకొని ప్యాక్ చేసుకొని వచ్చి తినడం. పిజ్జాలకి బర్గర్లకి ఒకటి ప్యాథలిన్ పేపర్ చుట్టి పెట్టేసి హాట్ ఎయిర్ ఓవెన్లో పెడుతున్నారు. ఆ ప్లాస్టిక్ అంతా కరిగిపోయి అయితే లైట్ వేసున్నటువంటి ఇలాంటి గ్లాస్ క్యాబిన్లో పెట్టేసి ఆ లైట్ వేడికి ఫోటో సన్లైట్కి వేడే ఆ ప్లాస్టిక్ అంతా కరిగి పిజ్జాలోకి కేక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా ఫైల్స్ రావడానికి కారణాలు. అంటే దీన్ని బట్టి తేలింది ఏంటంటే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఫుడ్స్ ఏదైతే తింటామో అలా ఫ్రై చేసిన ప్రతిసారి ఆ కడాయికి ఉన్నటువంటి బ్లాక్ స్ప్రింకిల్ ఆఫ్ పౌడర్ ఒక గమ్ లాగా ఆహారానికి పట్టుకొని ఉంటుంది. మన జాగ్రత్తగా గమనిస్తుంటే ప్లాస్టిక్ అది బ్లాక్ పౌడర్ చల్లినట్టుగా కనిపిస్తుంది మనకి. అయితే సార్ చెప్తూ ఉంటారు కదా, మలబద్ధకం అన్నది ఏదో 1-2 రోజులు నువ్వు మోషన్ పోకపోతే అది మలబద్ధకం కాదు అనేసి అంటూ ఉంటారు. అంటే ఏంటి పర్టికులర్గా మలబద్ధకంతో మనం బాధపడుతున్నాము అని మనం ఎలా గుర్తించాలి? ఏదైతే ఉందో మోషన్స్, ఇట్ ఈస్ మోషన్స్ ఫ్రీగా ఎవ్రీడే ప్రతి మనిషికి కూడా ఎవ్రీడే తీసుకున్న ఆహారం జీర్ణమై వేస్ట్ మెటీరియల్ కూడా ఫీసిస్ లాగా మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఘన పదార్థం, ద్రవ పదార్థం అంతా యూరినేషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఎంత విష పదార్థం అనమాట. మనం తీసుకున్న ఆహారంలో శరీరానికి ఉపయోగపడగా మిగిలినటువంటి విష పదార్థాలు బయటకు విసర్జించబడతాయి. అది ఒకటి ద్రవ పదార్థాలు చర్మం ద్వారా చెమట రూపంలో వెళ్ళిపోతుంది. ఇంకొకటి డైరెక్ట్గా మూత్రం రూపంలో మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. ఘన పదార్థాలన్నీ కూడా మోషన్స్ రూపంలో ఫీసిస్ లాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రధానంగా వెళ్ళిపోయేది ఘన పదార్థం బయటకు వెళ్ళిపోవాలి కనుక ఒకవేళ మోషన్ సరిగా లేనట్టయితే, సరిగా వెళ్ళలేకపోతే ఆ ఘన పదార్థం కడుపులోనే ఉంటుంది. విషవాయువులు వెలువడతాయి. దానివల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. అందువల్ల మోషన్స్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. ఒక రోజు లేదా 2 రోజులు వెళ్ళకపోయినప్పటికీ ఎక్కువగా ప్రమాదం సంభవించదు. కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి మోషన్స్ అలాగే టైట్గా వస్తున్నాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఫైల్స్ అవ్వచ్చు, లేదా తిన్న ప్రతిసారి మోషన్స్ వెళ్తుంటారు కొందరు. తిన్న ప్రతిసారి వేడి నీరు తాగగానే మోషన్స్కి వెళ్తారు, టీ తాగగానే మోషన్స్కి వెళ్తారు, టిఫిన్ చేయగానే మోషన్స్కి వెళ్తారు, భోజనం చేయగానే. ఇలా ఏ ఆహారం తీసుకున్నా వెంటనే మోషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ వర్మ్స్ అన్నమాట. శరీరంలో ఏలిక పాములు పేరుకుపోయినప్పుడు తిన్న వెంటనే మోషన్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు చెప్పామంటే దీనికి కలివిడిగా ఉంటుంది అనుబంధం కనుక చెప్పాము. ఇక ముఖ్యంగా మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ ఫైల్స్ వస్తాయని చెప్పడానికి లేదు. మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి నాళం, రెక్టం ఏదైతే ఉందో రెక్టం ప్రాంతంలో గీరుకుపోతుంది. చర్మం పైన గీరుకుపోయి వెయిన్స్ ఉంటాయి. వెయిన్స్ చిట్లి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లీడ్ అవుతుంది. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద స్టూల్ అండ్ ఎండ్ ఆఫ్ ద మోషన్స్ రక్తం దారాలుగా పడడం, లేదా బొట్లుగా పడడం, కొన్నిసార్లు చర్మం బయటకు వచ్చేసేయడం, ఒక బల్బ్ లాగా రెక్టం ఒక ప్రాంతంలో ఉబ్బిపోయి కనపడడం, ఇలాంటివి సంభవిస్తాయి. ఫైల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తెలుగులో అర్షమూలలు, మూలల వ్యాధి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మూలల రూపంలో బయటకు వస్తాయి కనుక మూలల వ్యాధి అనడానికి అవకాశం. ఫైల్స్ ఎందుకంటే వేరైజ్ వెయిన్ చిట్లిపోవడం, వెయిన్ ఉబ్బిపోయి బయటకు రావడం, చర్మం ఉబ్బిపోయి బయటకు రావడం జరుగుతుంది. మూలలాగా ఈ బొడిపెల్లాగా బయటకు వచ్చేస్తాయి. రెక్టమ్ ఇంటర్నల్ లోపల, యానస్ లోపల అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు బయటకి
ఫిజికల్గా బయటకు అవుటర్ ఫైల్స్ 2 రకాలు, ఇంటర్నల్ ఫైల్స్ ఆర్ అవుటర్ ఫైల్స్ అంటాం. ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఎనీవే మనం తీసుకున్న ఆహార పదార్థాలే పూర్తి కారణం అని చెప్పొచ్చు ఇక్కడ. అయితే సార్ దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. ఈవెన్ అలోపతి వాటికన్నా కూడా ఆయుర్వేదంలో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంది అనేసి చెప్తూ ఉంటారు చాలా మంది. అల్లోపతి కన్నా అని కాదు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే అల్లోపతి డాక్టర్స్ కూడా ఈవెన్ దో ఎఫ్ఆర్సిహెచ్ లండన్ ఆర్ బై ఎనీ ఫారిన్ డిగ్రీ ఆఫ్ అల్లోపతి డాక్టర్స్ అయి ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఫైల్స్కి ఆయుర్వేది మెడిసిన్సే ప్రిఫర్ చేస్తారు. There is అంటే not మన దగ్గర having ఉన్న any- మెడిసిన్ ఏంటి సార్? Yes, there is not having any అల్లోపతి మెడిసిన్ ఇన్ ఫైల్స్కి పర్ఫెక్ట్గా అల్లోపతిలో మందు లేదు. ప్రతి డాక్టర్, ఏ డాక్టర్ రాసినప్పటికీ, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత గొప్ప అల్లోపతి డాక్టర్ అయినా, వరల్డ్ ఫేమ్ అయినప్పటికీ ఫైల్స్కి మాత్రం ఫిషరీస్, ఫిస్టులా ఇవన్నింటికి కూడా సర్జరీ కన్నా ముందు ఎర్లీ స్టేజ్లో ఆయుర్వేద మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అల్లోపతి మెడిసిన్స్ లేవు. ఈ మధ్య కాలంలో ఏమైనా వచ్చున్నాయో కానీ ఇంతకు పూర్వం అయితే లేవు. ఇక్కడ వచ్చేసి మామూలుగా సో మెనీ మెడిసిన్స్ ఇస్ దేర్. దానికన్నా ముందు రెమెడీ చెప్పుకోవచ్చు, సింపుల్ రెమెడీస్ ఇంట్లో చేసుకోదగినవి. పసుపు ఉంటుంది, హల్దీ, పసుపు, బెల్లం, జాంగ్రీ ఈక్వల్ క్వాంటిటీ తీసేసుకొని వాటిని పౌడర్ లాగా చేసేసి మిక్సీలో వేస్తే సింపుల్ పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ రోజు ఒక స్పూన్ భోజనానికి ముందు తింటూ వెళ్ళినట్లయితే ఫైల్స్ తగ్గిపోతాయి. ఒక వారం 10 రోజులు తగ్గే వరకు తిన్నా నష్టం లేదు. విత్ ఇన్ వీక్ డేస్ ఆ 10 డేస్లో తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకొక రెమెడీ కాచు. ఆకు తినే వాళ్ళకి తెలుస్తుంది, తాంబూలంలో కాచు వేస్తారు. కాచు కాస్త ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ నీళ్ళలో కలుపుకొని పేరున నీటిని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. అప్పుడు కూడా ఫైల్స్ తగ్గిపోతాయి. ఈ రెమెడీ సింపుల్ రెమెడీ, చాలా సింపుల్. ఇంకొకటి ఉంటుంది కంద. పుల్లకంద అందరికీ తెలుసు. పుల్లకంద సన్నగా పొట్టు తీసే, పైనంతా మట్టి ఉంటుంది, పొట్టు తీసి చెక్కు తీసేసి మంచి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కప్లో ఒక టీ స్పూన్ వరకు లేదా 2 టీ స్పూన్స్ వేసేసి చింతపులుసు గుజ్జు పులుసు పిండేసి పెట్టేసి నానబెట్టేసి ఓవర్ నైట్ ప్రొద్దున సాయంత్రం ఒక్కొక్క స్పూన్ పుల్లకంద ముక్కలు పులుసులో నాన్ని తింటూ ఉన్నట్లయితే ఫైల్స్ తగ్గిపోతాయి. ఈ మంచి 3 బెస్ట్ రెమెడీస్ అనమాట. ఏది వాడినా తగ్గిపోతుంది, డాక్టరే అక్కర్లేదు. ఒకవేళ అప్పటికి తగ్గకున్నా లేదా చెప్పినటువంటి రెమెడీస్ పాటించలేకపోయినా తయారు చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్యులు సంప్రదిస్తే బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. సైంటిఫిక్గా దీన్ని హెమరాయిడ్స్ అని అంటాం, ఫైల్స్ లేదా హెమరాయిడ్స్ అని చెప్పేసి అంటాం. అందుకే అదే పేరుతో కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఏది ఫైలెక్స్ అని, ఇంక వేరే రకరకాల హిమోరాయిడ్ అని, హిమోఫ్లెక్స్ అని, ఇలా రకరకాల మెడిసిన్స్ కంపెనీస్ని బట్టి ఉన్నాయి. అలా ఆ మెడిసిన్స్ ఉదయం సాయంత్రం వేసుకుంటే వైద్యుల పర్యవేక్షణలో ఎంతకాలం వాడండి అంటే అంతకాలం వాడినట్లయితే ఫైల్స్ తప్పకుండా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ వేడి చేసే పదార్థాలు తినడం తగ్గించడం మంచిది. ఇది ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ తాగుతుంది. పర్ డే 3 నుంచి 4 లీటర్ల 5 లీటర్ల వాటర్ ప్రతి వాళ్ళు తాగుతున్నారు. దానివల్ల ఈ ఫైల్స్ తగ్గుతాయి. అలాగే పైన చెప్పినటువంటి మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ కూడా త్వరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. గంటకి 1 గ్లాస్ చొప్పున వాటర్, గంటకి గ్లాస్ నీళ్లు తాగుతూ ఉంటే మనకి అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా తగ్గిపోయే అవకాశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.